ఉంటాము. నాగార్జున గారిని కలిసినప్పుడు ఏమనిపించింది తేజ? ఫస్ట్ టైము ఇంత పెద్ద స్టార్ని కలుస్తున్నానని నేను ఒరే ఏంట్రా, ఎందుకంటే వాళ్ళందరూ టీవీల్లో లేకపోతే ఈవెంట్లో స్టేజ్ మీద వస్తే దేవదాసు ఎన్ కన్వెన్షన్లో జరిగినప్పుడు వెళ్ళి సార్ని చూసి వచ్చిన నేను. అటువంటిది ఈరోజు స్టార్ పక్కన నుంచొని బిగ్ బాస్లో స్టేజ్ మీద ఆయన మీద మాట్లాడాలి ఏందిరా ఇది తేజ కానీ ఏం చేస్తారా అనేది ఆ సెన్స్లోనే ఉన్నా. షాకింగ్, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్. ఆయన ఎలా స్పందించారు మీ పట్ల? బీభత్సంగా. సో అసలు ఆయన ఎంత కూల్ అండి బాబు, మామూలు కూల్ కాదు ఆయన. అండ్ నాకు ఒక్కోసారి అనిపించింది ఊరికినే స్టార్లు అయిపోరు. అండ్ నాగార్జున గారు కింగ్ అంటానికి నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. లాస్ట్ సీజన్లో నేను మా అమ్మగారిని మిస్ అయిపోయాను, కలవలే, ఇంట్లోకి తీసుకురాలేకపోయినా బాధపడ్డానా. నేను స్టేజ్ మీద రంగాలు సార్ అదే అన్నారు, తేజ అంతా బాగుంది, అమ్మగారు రాలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అంటే, అవును సార్ అదొక్కటే బాధ నాకు ఉందంటే, నీకే కాదు తేజ అది నాకు కూడా ఉంది, దీనికన్నా మంచి ఆపర్చునిటీ ఏమో వచ్చిద్దేమో, అప్పుడు కలుద్దులే, అప్పుడు నీకు అవకాశం వచ్చిద్దేమో మీ అమ్మగారిని చూపించుకోవడానికి అని అక్కడ కన్వర్సేషన్ కట్ అయిపోయింది. కట్ చేస్తే మన ఉగాది ఈవెంట్ అప్పుడు అమ్మగారు హైదరాబాద్ వచ్చి ఒక ఈవెంట్ చేస్తున్నాం, టీవీ షో చేస్తున్నప్పుడు ఇలా మా టీవీ వాళ్ళు ఇంటిమేట్ చేశారు నాగార్జున గారికి, ఇలా తేజ గారి మదర్ వచ్చారు అది అంటే, సరే నేను వచ్చి కలుస్తానని. ఆయనకు వర్క్ ఓన్లీ జస్ట్ మమ్మల్ని కలవడానికి ఇంటి నుంచి రెడీ అయ్యి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి మా అమ్మను పర్సనల్గా కలిసి, అమ్మకి చెప్పదు సడన్గా వస్తానని చెప్పి, నేను అమ్మ మాట్లాడుతున్నప్పుడు వెనక నుండి వచ్చారు నాగార్జున గారు. వచ్చి ఆయమ్మ లక్ష్మి గారు బాగున్నారని వెనక చూసి మా అమ్మ షాకు, హ్యాపీనెస్. ఇది జరిగింది, ఇట్స్ హ్యాపెండ్. రే నాగార్జున గారు రా అంటే, నీకోసం వచ్చారమ్మా అంటే కూర్చోబెట్టి మా అమ్మతో ప్రశాంతంగా మాట్లాడి ఒక 10 minutes, ఓకే అమ్మ లక్ష్మి గారు వెళ్ళొస్తాను, నెక్స్ట్ టైం మేము బాగా వంట చేస్తామని మేము ఆడి చెప్పాడు, నెక్స్ట్ టైం నువ్వు ఏమైనా చేసి నాకు పంపి నేను టేస్ట్ చేయాలని అంటే, సరే సార్ అంది. సీజన్ 8లో అవకాశం వచ్చినప్పుడు మా అమ్మ పాల తాలికలు తీసుకొచ్చింది, అది తీసుకెళ్ళి సారుకు పెడితే తిని పేరు గుర్తుపెట్టుకొని, లక్ష్మి గారు ఆ రోజు అడిగాను ఈరోజు చేసి పెట్టారు థ్యాంక్ యూ అండి అని చెప్పి స్టేజ్ మీద థ్యాంక్స్ చెబుతారు సార్. బాబా కింగ్ అండి అసలు. ఆయనకి ఏం అవసరం సార్, మా అమ్మగారిని కలవడానికి ఆయనకి ఏం అవసరం? కలవకపోయినా కూడా షో నడుస్తుంది, ఆయన జీవితం బాగుంటుంది. కానీ ఉంటుంది ఏంటంటే ఆయన మంచి మనస్సు అలా చూపించారు. నేను అది అమ్మగారిని తీసుకురావడం అంటే అంత గౌరవిస్తారు. నాకు ఉండిపోయింది అది అనేది ఆయన గ్రహించి, అరే తేజగాడు అది ఫీల్ అయ్యాడు. ఆయన ఏమనుకున్నారో నాకు సెకండరీ. వచ్చి నేను మా అమ్మ ఇటు తిరిగి మాట్లాడుతున్నాం, అటు ఇటు వెనక నుండి వచ్చి నాకు చెప్పారు వస్తారని చెప్పారు, అమ్మకి చెప్పొద్దని చెప్పారు. సడన్గా వచ్చి లక్ష్మి గారు బాగున్నారని ఆ రియాక్షన్ అది చూడంగానే మామూలుగా అనిపించలే అసలు. అది నాకు అది ఒక ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ అంతే ఆయనతో. ఎంతసేపట్లో అట్లీస్ట్ 10 సార్లు అమ్మ పేరు చెప్పారు. ఎందుకు అమ్మ అంటే అంత ఇష్టం? అమ్మ అంటే అందరికీ ఇష్టమే, కానీ మీకు ఎందుకు అంత స్పెషల్గా ఇష్టం అమ్మ అంటే? స్పెషల్గా ఇష్టం అనేది ఏం లేదండి, అంతే. అమ్మ అంటే అదొక ఎమోషను, ఇష్టం అంతే. ఏం చేయాలి, చిన్నప్పటి నుంచి ఇక బేసిక్గా నాకు మాట్లాడేటప్పుడు కూడా సరదాగా స్పాంటినిటీ అయ్యి వస్తూ ఉంటాయి. అవి మా అమ్మ దగ్గర నాకన్నా బీభత్సమైన స్పాంటినిటీ ఉంటుంది. నా మీద జోకులేసి కదా అమ్మకి చాలా ఒక మంచి కుకింగ్, చాలా మొహమాటం మా అమ్మకి, మాట్లాడదు కెమెరా ముందు, అస్సలు మాట్లాడదు. నేను అదే బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఏం మాట్లాడిద్దా ఏంటో అనుకున్నా, నెక్స్ట్ లెవెల్ మాట్లాడేసింది, అందరికి ఫేవరెట్ అయిపోయింది. తేజ ఏంటి తేజ మీ మదర్ ఇట్లా మాట్లాడుతున్నారు, భలే మాట్లాడుతున్నారు, భలే క్యూట్ అనిపిస్తున్నారని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. వెళ్ళిపోయేటప్పుడు అమ్మ బిగ్ బాస్ అప్పుడే వెళ్ళిపోవాలా, ఉంటారా కాసేపు అంట. ఇదాలే పాప ఎంతసేపు ఉంటావు వచ్చావుగా అని చెప్పి, అది నాకు భలే అనిపించింది. నేను అనుకున్నా ఏం మాట్లాడదేమో అనుకున్నా, కానీ చాలా బాగా మాట్లాడింది. మొహమాటం కెమెరాల ముందు ఓపెన్ అప్ అవ్వదు, బట్ ఇంట్లో మాత్రం నా మీద జోకులు వేసిద్ది. ఏమన్నంటే నువ్వేంది అట్టంట కాదా మరేం తెలియదా నాకు, నన్ను సర్కాస్టిక్ వేసేసుకుంటుంది నన్ను. ఆ సర్కాస్టిక్ కొంచెం నాలోకి వచ్చిందని చెప్పి నేను నమ్ముతా అంతే. తేజ మరి ఫిల్మ్ ఆఫర్స్ బాగా వస్తున్నాయా? బాగా అంటే వచ్చినాయి మేడం, మంచిగా వచ్చినాయి. లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి మధ్యలో నేను 7 సినిమాలు చేశాను మేడం. అండ్ ఈ సీజన్కి వెళ్ళేటప్పుడు ఒక మంచి మూవీ ప్రాజెక్టు ఫుల్ లెంత్ క్యారెక్టర్ 20 రోజుల క్యారెక్టర్ వచ్చింది. బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పి దాన్ని వదిలేసుకున్నాను కూడా. అయ్యో, బట్ దానికన్నా సాటిస్ఫాక్షన్ కూడా మేడం, ఇంకో అవకాశం వచ్చింది నాకు, పర్లేదు. తప్పకుండా వస్తుంది కదా, ఎందుకు రాదు? మీరే కావాలనుకున్న వాళ్ళు మీకోసం ఆగుతారు. అలా కానీ అయిపోయింది. అది చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి మూవీ కూడా. నేను వాళ్ళతో పర్సనల్గా కూడా చెప్పుకున్నా, సార్ ఇది ఎందుకని రాలేకపోతున్నాను కూడా చెప్పుకున్నాను. 22 రోజులు జస్ట్ 4 రోజులు డేట్లు అడ్జస్ట్ కాల, కానీ కమిట్ కాలేంగా అది చెప్పాము, ఓకే అన్నారు వాళ్ళు, అర్థం చేసుకున్నారు. నాకు దానికి హ్యాపీ. ఉన్నమాట చెప్తాను, నాకు ఎప్పుడు బిగ్ బాస్ అంటే ఒకలాంటి ఒక అశ్రద్ధ ఇష్టం ఏదో ఉండేది. ఓకే మేడం. ఇవాళ ఫస్ట్ టైం తేజ నోట విన్నాక బిగ్ బాస్ గురించి చాలా పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. థ్యాంక్ యూ అండి. సో వాళ్ళు మీకు నిజంగా పిలిచి మళ్ళీ సన్మానం చేయాలి బిగ్ బాస్ వాళ్ళు. దేనికండి? మీరు ఇంత బాగా చెప్తున్నందుకు. ఇది నాకు అర్థమైన బిగ్ బాస్ అండి నేను చెప్పింది. ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళకి అర్థమయ్యేది. ఎంతైనా పాజిటివిటీ నెగిటివిటీ ఉంటుందండి, కాకపోతే నేను దీని ద్వారా ఇది అర్థం చేసుకున్నాను అనేది నేను మీకు తెలియజేసుకుందాం అనుకుంటున్నా. ఐ మీన్ తెలియజెప్పాలనుకున్నా. నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ మళ్ళొక్కసారి మేడం గారిని కన్సల్ట్ చేయండి.
అంతేనా? మరొక్కసారి కన్సల్ట్ చేయండి, ఒక్కసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి రండి. ఇటు పక్కన మీరు కూర్చుందరు, నేను అటు పక్కన కూర్చుంటా. అప్పుడు మీరు చెప్పండి మీ ఉద్దేశం ఏంటో. అంతే. ఏదైనా చూసి మనం గెస్ట్ చేయలేము మేడం. ఎక్స్పీరియన్స్ చేయండి, అప్పుడు మీకు నచ్చకపోతే ఐ యాక్సెప్ట్, బికాస్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్. పర్ఫెక్ట్. అయితే తేజ, పులిహోర ఎలా చేస్తారు? బ్రహ్మాండంగా చేస్తా కలిపి. ఎలా చెప్పండి, రెసిపీ చెప్పండి, మీరు నేర్చుకోవాలి కదా. రాత్రిపూట మిగిలిపోయిన అన్నం ఉంటుంది మేడం, అవినాష్ అన్నం పిలుస్తా, పిసుకంటే ఆయన పిసుకుతా ఉంటాడు పక్కన. నేను ఒక బ్యాండీ పెట్టి పోపేస్తా, మళ్ళీ అవినాష్ అన్నం పిలిచి దాని దీంట్లో వేసి కలిపి నిమ్మకాయలు కలపమంట, పిసికేస్తాం, నోట్లో పెడతాం. అంతే అంతే. సూపర్. అంతేనా? ఇంకేమొచ్చు? మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పారు, ఇంకా అన్న వంటలన్నీ చేస్తాను నేను. చికెన్ చేసా, మటన్ చేసా, బంగాళదుంప, టమోటా, ఎవ్రీథింగ్, వంకాయ, బెండకాయ, అన్ని కర్రీలు చేసా. అన్నిటికీ ఒకటే సింపుల్, పొయ్యి పెడతాం, కడాయి పెడతాం, పోపు వేయటం, ఉల్లిపాయలు వేయటం, కావాలంటే టమోటాలు వేయటం, కాసేపు మగ్గియటం, ఏ కూర కావాలంటే ఆలు కావాలంటే ఆలు వేయటం, బెండకాయ కావాలంటే బెండకాయ వేయటం, ఏదో మూత పెడతాం, ఓ పావు గంట నుంచి అటు ఇటు తిప్పడం, ఉప్పు కారం వేసి తింపడం, అంతే. అయిపోయింది కూరలో. బేసిక్ అన్నీ వచ్చేసాయి. అంతే. చికెన్ మటన్ ఏదైనా అంతే. మరి తేజ పెళ్ళి ఎప్పుడు? ఏదో ఇప్పుడప్పుడే ఏం లేదండి, చూస్తున్నాం. ఇంకా చిన్నపిల్లలు పెళ్లి చేసుకునేంత వయసు. అదే ఊరికే అంటే ఏదో ఉంటుంది కదా అని. ఏమీ లేదండి. బాగా మంచి అద్భుతంగా వంట చేసే పిల్ల కావాలా, లేకపోతే అలా అక్కర్లేదు? వంట చేసే వాళ్ళు అలాంటి రిక్వైర్మెంట్, వంట చేస్తే బాగుంటుంది, ఎందుకంటే తిండి ప్రియుడిని కదా. దాంతోపాటు కొంచెం అర్థం చేసుకుంటే చాలు, ఇంకా అంత మించి ఏం అవసరం. అంతే అంటే. అండ్ ఏదో అంటారు కదా ఏదో సినిమాలో, ఎవరు వస్తే వాళ్ళే అయిపోయిన వయసు నాకు, అమ్మాయి అయితే చాలా అర్థం చేసుకునే అమ్మాయి. అంతే. అంతే కదా. అంతే మేడం. బట్ చాలా మిమ్మల్ని చూసి గర్వపడాల్సిన విషయం ఏంటంటే, మీ ఫ్యామిలీ అండ్ చూస్తున్న వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం, మీరు ఒక టెక్కీ అయి ఉండి ఎంటెక్ చదివి కంప్లీట్గా ఒక దాదాపు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి బయలుదేరి మీరు ఒక ఆల్మోస్ట్ స్టార్ స్టేటస్కి వచ్చి మిమ్మల్నే ఎంచుకుని ఒక చాలా అతిపెద్ద రియాలిటీ షోలో మీరు ఎంచుకోబడి, అండ్ మీ టాలెంట్ తోటే, కేవలం మీ కాన్వర్జేషన్ తోటే మీరు సెలబ్రిటీస్ని కూడా నా సినిమా ప్రమోట్ చేయి అనిపించే స్థాయికి తెచ్చుకుని, ఇవాళ మీరు ఇక్కడ కూర్చుని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీ విషయం తెలుసుకుంటున్నాను, 10 మందికి తెలియపరుస్తున్నాను. గ్రేట్ జర్నీ సో ఫార్. ఇది బిగినింగ్ మాత్రమే. ఇంకా జబర్దస్త్ ఇందులో మనం మిస్ అయిపోయాం చెప్పడంలో. జబర్దస్త్లో చాలామందిని ఎంటర్టైన్ చేశారు. యాజ్ అన్ ఎంటర్టైనర్ అండ్ యాజ్ అ యాక్టర్ మీరు తప్పకుండా రాణించి పెద్ద పెద్ద ఎత్తులకు ఎదుగుతారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హ్యాపీ మీ నోటేమంటే ఈ మాటలన్నీ వింటాం, ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ అన్నీ చాలా న్యాచురల్ కన్వర్జేషన్స్ అల్లే ఉంటాయి. సీరియస్లీ నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ కన్వర్జేషన్ కూడా ఎంతసేపు అయిందో నాకు తెలియదు, ఇప్పుడే కూర్చున్నాం అప్పుడే నడుస్తుంది బాగా అని చెప్పి చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా. ఐ థింక్ మీరు ఈసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మేము కూడా వచ్చి తింటాం హ్యాపీగా. అంటే మా క్రూ వచ్చి మీరు అక్కడ ఇంటర్వ్యూ షూట్ అవుతుంటే చూస్తాం అసలు ఎలా అడుగుతున్నారు, ఏం చేస్తున్నారని చెప్పి. జస్ట్ నేను ఇప్పుడు చెప్పే కదా, శ్రీ విష్ణు గారిది, మంచు లక్ష్మి గారిది, అల్లు శిరీష్ గారిది అండ్ సుదర్శన్ అన్నది ఫస్ట్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది సుదర్శన్ అన్న వీడియో. చాలా ఫన్నీగా, చాలా క్యాండిడ్గా, చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు, ట్రావెలింగ్లోనో, ఇంట్లో పడుకోబోయేటప్పుడు ఈ 4 వీడియోల్లో ఏ వీడియో అయినా పెట్టుకొని చూడండి, నెక్స్ట్ లెవెల్ హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. సూపర్. ఇప్పటికి కూడా నేను బోర్ ఫీల్ అయినప్పుడు సరదాగా అట్లా పెట్టుకొని నా వీడియోలు చూసి నవ్వుకొని పడుకుంటాను నేను. చాలామంది నా కామెంట్స్లో కూడా, అన్న ఇది నాది ఎంత టైం అన్న చూస్తుంది, అన్నిసార్లు చూశానన్న ఈ వీడియోని. కొన్ని వీడియోస్ ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా బాగా ఫ్లోలో వచ్చేస్తాయి, ఎందుకంటే ఎదుటివారు వచ్చిన వాళ్ళు కూడా మనకి ఈజీగా కౌంటర్లు వేస్తూ ఆ కన్వర్జేషన్ బిల్డ్ చేస్తారు కదండి. అవును. దానివల్ల అది బాగా నచ్చుతుంది. ఈ 4 వీడియోలు మేడం, సుదర్శన్ గారిది, శ్రీ విష్ణు గారిది, అల్లు శిరీష్ గారిది, మంచు లక్ష్మి గారిది. ఈ 4 వీడియోస్ మీ ఫ్రీ టైంలో చూడండి. ఒక వీడియో చూసేనా నాకు గ్యారంటీగా నేను చెప్పింది నిజమేనా ఒక మెసేజ్ పెడతారు నాకు. మీరు ఎప్పుడైనా వెన్నెల కిషోర్ గారితో చేశాను. వెన్నెల కిషోర్ గారు, మారుతి గారు ఇద్దరు కాంబినేషన్. మిస్ అయిపోయాను. నేను వెన్నెల కిషోర్ గారు ఫ్యాన్. ఓ సూపర్, క్రేజీ, చాలా ఫ్యాన్. ఆయన సైలెంట్ పంచులు. నేను మారుతి గారికి ఏదో వేస్తున్నా, సినిమా అయిపోయింది, ఆయనకి ఎందుకు మాకు కూడా కాస్త ఏదో ఛాన్స్ ఇస్తాను, ఆయనకి వేస్తున్నాను. అదే కదా. అటువంటి సన్న నాకు అర్థం కాదు. ఒక నిమిషం అన్న అదేం లేదన్న, మరి అన్న ఇంకా ఆడే పెడతా మాకు ఇవా అంటాడు, వస్తున్నా ఉండన్న. అది కూడా భలే వెళ్ళింది. వెన్నెల కిషోర్ గారు, మారుతి గారు కాంబినేషన్లో చేసే వీడియో అది. ఆయన మంచి ఫుడ్ ప్రియుడు, ఏది దేంతో ఎలా ఎంత వేసుకొని తినాలో పర్ఫెక్ట్గా తెలిసిద్ది ఆయనకి. అంతే. అలాంటి ఫుడీస్ జీవితంలో కూడా అందరినీ నవ్విస్తారు, హాయిగా ఉంటారు. మీరు కూడా అలాగే ఫుడీగా ఉంటూ నవ్విస్తూ కవ్విస్తూ హాయిగా ఉండాలని చెప్పి మా దీవెనలు. థ్యాంక్ యూ సో మచ్. డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ గారికి అండ్ స్వప్న గారికి నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.